కానీ సడన్గా జర్నీలో వర్షం రావడం మొదలు పెడుతుంది. వర్షం రావడం మొదలుపెట్టినప్పుడు బయట టెంపరేచర్ మీకు 15-16 డిగ్రీస్ అవుతుంది వర్షంలో. అప్పుడు మీరు లోపల ఉన్న టెంపరేచర్ ఏమవుతుందంటే 20 డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉండటం వల్ల బయట చల్లదనానికి లోపల ఉన్న వేడికి ఆ మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మీరు కూడా బయట ఉన్న టెంపరేచర్కి ఈక్వల్గా లోపల కార్ లోపల కూడా టెంపరేచర్ సెట్ చేయాలి. అలా చేసినప్పుడు రెండు బ్యాలెన్స్ అయ్యి మాయిశ్చర్ ఫామ్ కాకుండా ఉంటుంది. అప్పుడు మీరు ఏసీ డైరెక్షన్ విండ్షీల్డ్ ద్వారా సమాంతరంగా ఎయిర్ పాస్ అయ్యే డైరెక్షన్లో మీరు నాబ్ని సెట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆ విండ్షీల్డ్కి ఆనుకొని ఏసీ గ్యాస్ రన్ కావడం వల్ల మీకు ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు.